హలో ఎవ్రీవన్. ఇవాళ మనం వీఎస్ కోడ్ యూజెస్ ఏంటి? మన సిస్టమ్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం వీఎస్ కోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వీఎస్ కోడ్‌ని మనం విజువల్ స్టూడియో కోడ్ కింద పిలుస్తాం. వీఎస్ కోడ్ అనేది మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసింది. వీఎస్ కోడ్‌లో మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. వీఎస్ కోడ్‌లో మనకు చాలా ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. ఆ ఎక్స్‌టెన్షన్స్ ఉపయోగించుకొని మన కోడ్ ఈజీగా డెవలప్ చేయొచ్చు. వీఎస్ కోడ్‌లో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. టూల్స్ ఉంటాయి. అప్లికేషన్స్ ఉంటుంది. కోడ్ సజెషన్స్ ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే కోడ్ డెవలప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎఫెక్టివ్‌లీ. వీఎస్ కోడ్‌లో గిట్‌హబ్ ఎక్స్‌టెన్షన్ కూడా ఉంది. గిట్ ఎక్స్‌టెన్షన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనం డైరెక్ట్ వీఎస్ కోడ్ నుంచే కోడ్ పుష్ చేయొచ్చు, కమిట్ చేయొచ్చు. మొత్తం టాస్క్‌లన్నీ వీఎస్ కోడ్ నుంచే రన్ చేయొచ్చు. వీఎస్ కోడ్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత వీఎస్ కోడ్ అని సెర్చ్ చేయండి. వీఎస్ కోడ్ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత డౌన్‌లోడ్ పై క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విండోస్ పై క్లిక్ చేయండి. ఒకవేళ లైనక్స్ అయితే లైనక్స్ పై క్లిక్ చేయండి. ఒకవేళ మ్యాక్ అయితే మ్యాక్ పై క్లిక్ చేయండి. నాది విండోస్ కాబట్టి విండోస్ పై క్లిక్ చేస్తా. విండోస్ పై క్లిక్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకి ఎక్స్‌టెన్షన్ డౌన్‌లోడ్ అవుతది. ఎక్స్‌టెన్షన్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత వీఎస్ కోడ్ పై డబుల్ క్లిక్ చేయండి. రన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ అగ్రీమెంట్ యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ డెస్క్‌టాప్ ఐకాన్ విత్ కోడ్ యాక్షన్ టు విండోస్ ఎక్స్‌ప్లోరర్ ఫైల్ కంటెంట్ మెనూ పై క్లిక్ చేయండి. క్రియేట్ డెస్క్‌టాప్ ఐకాన్ రిజిస్టర్ కోడ్ ఎడిటర్ టు ద సపోర్టెడ్ ఫైల్ టైప్స్ యాడ్ పాత్ నెక్స్ట్ నొక్కండి. ఇన్‌స్టాల్ చేయండి. వీఎస్ కోడ్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనకు స్క్రీన్ పై ఇలా వస్తుంది.